హాయ్, వెల్కమ్ టు సినేప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ఈ మూవీ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు మీకోసం. హైయెస్ట్ కలెక్షన్ చేసే సినిమా ఇంతవరకు ఇండస్ట్రీలో ఏముందో అది చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చాలా కాలం నుంచి చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం చూసాం. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ. ఇది తెలుగు కూడా తీసిన సినిమా, ప్రతిదీ కూడా పాన్ ఇండియా మూవీలు అన్నీ హిట్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకు హిట్ అవుద్ది అంటే ఆయన మంచితనం కోసమే హిట్ అవుద్ది. ఆయన జనరల్గా భగవంతుడికి రిక్వెస్ట్ చేసి మనం ఏమండి కష్టం వచ్చింది తీర్చండి అంటే భగవంతుడు హెల్ప్ చేస్తాడు. కానీ కష్టం ఎక్కడుందో తెలుసుకుని సహాయం చేసే మంచి మనిషి ఎవరైనా ఉంటే అది శ్రీ చంద్రవాడ శ్రీనివాసరావు గారిని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చాలా మీటింగ్లో చెప్పాం, ఆయన ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని ప్రసన్న ఇల్లు ఆయనకి హెల్ప్ చేయాలి, లేకపోతే రామకృష్ణకి హెల్ప్ చేయని చెప్పి మనిషినిచ్చి పంపించి చేసేంత గొప్ప మంచి మనిషి. ఆ మంచి మనిషికి ఈ రికార్డ్ బ్రేక్ అనే పేరుతో ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. 8 భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తుందని సవినయంగా తెలియజేస్తూ, నారాయణమూర్తి గారితో హిందీ సినిమా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ అర్బాజ్ ఖాన్తో ఒకటి హిందీ సినిమా రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది షూటింగ్. సో సినిమాల పరంగా చూసుకుంటే ఎప్పటి నుంచినో ఆయనకి సినిమాల మీద డబ్బులు వచ్చిన దానికంటే కష్టపడి ఆ టెంబర్ వుడ్లో వచ్చిన ప్రతి పైసా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెడతా ఉంటారు. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్స్ వరకు, డిస్ట్రిబ్యూటర్స్ వరకు, ప్రొడ్యూసర్స్ వరకు ఇండస్ట్రీలో ప్రతి 24 క్రాఫ్ట్లకు కూడా మొత్తం అందరికీ డబ్బులు సహాయం చేశారు. దాని తర్వాత దాదాపు 38 కోట్లు అనుకుంటా. చిత్రపురిలో ఒక 4650 మందికి ఆల్రెడీ బ్యాంకు ఎన్పిఏ అయిపోయి ఆక్షన్కి వెళ్ళిపోయి అందరిది క్లోజ్ అయిపోయే పరిస్థితిలో ఎవరు అడిగినా, భారతదేశం కాదు ప్రపంచంలో ఏ మూల ఎవరిని అడిగినా ఒక్కళ్ళు కూడా పైసా సాయం చేయకపోతే అంతమంది రోడ్డు మీదకి వస్తారు, అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి ఆయనకి ఒక 2 లాయర్లు ఉంటారు, అడ్వకేట్స్. వాళ్ళు చెప్పిందే తూచా తప్పకుండా చేస్తారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళని కాదని చేయరు. ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వద్దని చెప్పినా కూడా, ఇది లీగల్ కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా 4650 కుటుంబాలకు నేనున్నానని చెప్పి ఆయన డబ్బులు ఇవ్వటం జరిగింది. సో అందరి అంటే ఆల్ ద మదర్ షుడ్ సీ దిస్ మూవీ. అండ్ ఇంత మంచి నేచర్ ఉన్న అమ్మాయి ఇలా అందరికీ పుట్టాలి అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. సో మీరు అందరూ చూసి ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ప్లీజ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆయన చెప్పినవి చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను, ఆయన ఎట్లా చెప్పారో ఈ సినిమా ఎట్లా వచ్చిందో సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ సినిమాకి వచ్చి డైరెక్షన్ చేశారు. నేను చేయలేదు. నేను డైరెక్షన్ తీసేటప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పకుండా నాలో సగభాగమైన మా అజయ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావడానికి నా కృషి 1%, 99% కృషి మా అజయ్దే. ఈ సినిమా ఇక్కడ ఈ సభ జరగటానికి, ఈ సినిమా తీయటానికి నాకు కొండంత అండగా ఉన్నది నా ప్రసన్న. ఈ చిత్రంలో హీరోలు ఎవ్వరూ లేరు, కానీ తెర వెనక మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఒకళ్ళు కెమెరామ్యాన్, 2 ఆర్ట్ డైరెక్టర్ చలపతిరావు గారు, 2 సత్యకృష్ణ గారు. చలపతిరావు గారు లేరు, లేకపోయినా ఐశ్వర్యతో ఉంటుంది. సత్యకృష్ణ గారు ఆవిడ చాలా సినిమాలు చేశారు. ఈ పిక్చర్లో ఒక ఇన్స్పిరేషన్ రోల్ ఇచ్చారు. నాకు తెలిసి ఆర్టిస్ట్కి జన్మ ధన్యం అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసిన దానికి. తర్వాత 2 హీరోలు, రగ్ద తల్లిగా చేసింది అజయ్ చెప్పాడు. మీరే చూస్తారు ఆ అమ్మాయి తల్లిగా ఎట్లా ఉంటుందో, ఆ అమ్మాయి ఎంత న్యాయం చేసిందో. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్లో, అంత బాగా చేసింది. అన్నిటికీ మించి యాజ్ ఏ డైరెక్టర్ ఆడియన్గా నేను చెప్పేది, ఒక ఎదురు సీట్లో కూర్చొని ఒక ఆడియన్గా సినిమా చూస్తే ఏం చెబుతారో ఆ ఉద్దేశంతో చెబుతున్నాను. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమా అవుతుంది. థ్యాంక్ యూ.
శివకందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ. స్నేహల్ సిస్టర్ కార్తిక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీటేజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయింది. మార్చ్ 1న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ A1 జనరేటెడ్ లిరికల్ వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. శివ ట్రాప్ ట్రాన్స్ అనే పాటని నేను ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటని మంచి ఆథెంటిక్ సాంస్క్రిట్ లిరిక్స్తో చైతన్ ప్రసాద్ గారు రాస్తే యూత్కి కావాల్సిన ఆ ఎనర్జీ అంతా కూడా దీంట్లో గుప్పించి శ్రీచరణ్ పాకాల చేశాడు. ఈ పాట వీడియో చూస్తూ ఉంటే ఇది ఆబ్వియస్గా ఇది ఒక డిటెక్టివ్ తాలూకు స్టోరీ అని అర్థమవుతుంది. అయితే డిటెక్టివ్ స్టోరీస్ చాలా వచ్చినాయి. ఈ పాట చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది. శివుడితో ముడిపెట్టి ఉన్న విజువల్స్ కానీ అసలు ఏం జరుగుతుంది అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనిపిస్తుంది సస్పెన్స్ని. యూనిట్ అందరికీ చక్కటి విజయం సాధించాలని ఈ సినిమా ఆల్ ద బెస్ట్, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ శ్రీచరణ్ అండ్ సిపి గారు. మహాశివరాత్రి 8వ తారీఖు కన్నా ముందరే వస్తుంది సినిమా, 1వ తారీఖుని. శివుడిని ముందరగానే ఆవాహన చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేస్తుంది. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇంద్రాణి. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో వినూత్న భరితమైన టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ద్వారా స్టీఫెన్ పల్లం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రణయిత జిజినా, గరిమా కౌశల్, ప్రతాప్ సింగ్, అజయ్, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాక లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మనీష్ శర్మ, నిర్మాత అనిల్ సుంకర ముఖ్య అతిథులుగా హాజరైన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. Shadaf, because I may forget later on what to tell about people because they're talking a lot, right? Sir, Shadaf sir, for you, first thing, I tried lot of voices for him, but nothing worked. And finally, after I thought that you can only do justice to the voice. There is no way that no one ever can dub for you. That's what I thought. That is the reason why I totally interested to come and dub it. That is one reason, sir. అండ్ ఎడిటర్ వచ్చారు కదా, అండ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ హిమ్. నేను తర్వాత మర్చిపోతా అని చెప్తున్నాను. హీ వాజ్ విత్ మీ ఫర్ 2.5 years. హీ ఈజ్ ఇన్ మై రూమ్ ఫర్ 2 years, డే అండ్ నైట్. We edited it so personally. We did work very hard for that film. నా తర్వాత కష్టపడింది నెక్స్ట్ ఎడిటరే, ఎందుకంటే హీ వాజ్ డెడికేటెడ్ టోటల్లీ టు మై ఫిలిం. 2 years ఒక మనిషి మనలోనే మనతో పాటు ఉండటమే చాలా వెరీ అదృష్టం ఉండాలి కొంతమంది అలా పనిచేసేవాళ్ళు. సో థ్యాంక్ యూ రవితేజ. కన్వెన్షన్ డైరెక్టర్ అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శ్రీ అనిల్ బోధిరెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి కనెక్షన్ మిస్ అయ్యి ఉండేవాడిని అనిల్ గారు నాకు చెప్పకపోయి ఉంటే. అలాగే ఇంద్రాణి సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ లాంచ్కి మనందరినీ ఉర్రూతలూగించిన మెగాస్టార్ ఇంద్రా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు రావటం, ఇట్స్ ఏ వండర్ఫుల్ సిగ్నేచర్. ఆయన వచ్చినందుకు మనందరి తరఫున ఆయనకి ఇంకొకసారి ధన్యవాదాలు. మణిశర్మ గారితో జర్నీ ప్రేమించుకుందాం రా నుంచి ఇప్పుడు ఆయన స్మార్ట్ శంకర్ ఇవాళ మన మధ్య ఉన్నంత వరకు అసలు ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ. ఆయన అలాగే ఉన్నారు, నేను మారిపోయాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇవాళ వరకు నేను మారిపోయాను. బట్ ఆయన మాత్రం నాకు పరిచయం అయిన రోజు నుంచి అలాగే ఉన్నారు. సార్, సో గుడ్ టు హ్యావ్ యూ హియర్ విత్ అస్ టుడే. బావగారు బాగున్నారులో కలిసి మా ఇద్దరం. ఈయన అసోసియేట్ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్. అక్కడి నుంచి స్టార్ట్ ప్రేమించుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రెడ్డి ఎక్కడ కేకే రెడ్డి గారు, ఐ నో హిమ్ వెరీ లాంగ్ టైమ్. మిస్టర్ అనిల్, వి గో లాంగ్ వే బ్యాక్. వీళ్ళిద్దరూ కలిసిందా సినిమా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. మన శిష్యుడు సాయి కార్తిక్, ఆల్ ది బెస్ట్ అండి. ద టీమ్, ఎంటైర్ టీమ్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంద్రాణి సినిమా నాకు బాగా నచ్చింది ఏంటంటే IND 3 మాత్రం భారతదేశం ఫ్లాగ్ వేశారు.
సో క్వీన్ ఆఫ్ ఇండియా అని ఒక సూపర్ ఉమెన్ని టైటిల్లో చెప్పడం అన్నది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాసర్ల శ్యామ్ గారు. అందరికీ నమస్కారం అండి. వన్ ఆఫ్ ద గెస్ట్గా కాదు, వన్ ఆఫ్ ద వెల్ విషర్గా వచ్చాను ఇక్కడికి. చూస్తే అందరూ మన వాళ్ళు, నా వాళ్ళు. ముఖ్యంగా అదే నేను అనుకున్న పాయింట్ చెప్పారు ఆదిత్య గారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఆ టైటిల్ డిజైన్ అండి. ఇంద్రాణిలో ఐఎన్డి అని ఇండియా పెట్టడం, అది చూడగానే ఆకట్టుకొని మనిషి అటెన్షన్ పే చేసేటట్టుగా ఉంది. డైరెక్టర్ గారు, మీ కష్టం ప్రతి ఒక్క ఫ్రేమ్లో తెలుస్తుంది. ఆ 2 సంవత్సరాల కష్టం, అంతకుముందు ప్రీ ప్రొడక్షన్ కావచ్చు, ఎంత కష్టపడ్డారో ఆ కష్టం ఖచ్చితంగా ఫలించాలని, మీకు అత్యద్భుతమైన విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అనిల్ బొద్దిరెడ్డి అన్న పిలుపు వల్ల ఇక్కడికి రావడం, ఎంతోమంది ఆత్మీయుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కేకే రెడ్డి అన్నకి, మిగతా ఆత్మీయులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మణిశర్మ గారు లాంటి ఒక మెలోడీ బ్రహ్మ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పారంటే అది ఖచ్చితంగా ఒక మంచి విజయానికి నాంది. ముఖ్యంగా మా సాయి కార్తిక్ గారి గురించి చెప్పాలి. మణిశర్మ గారు ఎప్పుడన్నా ఆయనకి ఏదైనా ఒక సినిమా వస్తే, ఒక పాట వస్తే, సిచ్యువేషన్ వస్తే వెరీ నెక్స్ట్ మినిట్ హార్మోనియం మీద కూర్చుంటారు, ఏ పాట ఎట్లా చేద్దామని. అదే క్వాలిటీ మా సాయి కార్తిక్ గారి దగ్గర ఉంది. సినిమా వచ్చిన మరు నిమిషం, ఆ పాట వచ్చిన ఆ సందర్భం వచ్చే మరు నిమిషం కీబోర్డ్ ముందు కూర్చొని ఆయన గరగర తిప్పేస్తూ ఉంటాడు, ట్యూన్లు అలవోకగా కొట్టిస్తుంటారు. నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించి, ఒక మిత్రుడిగా, ఒక గైడ్గా, ఒక అన్నగా నాకు ప్రతిదీ చెప్తూ నా కెరీర్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ముఖ్య కారణం మా సాయి కార్తిక్ గారు. నన్ను ఆర్జీవి గారి దగ్గరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని టైంలో నన్ను తీసుకుపోయి రౌడీ అనే సినిమాకు సింగిల్ కార్డ్ రాయించారు. 6 పాటలు ఆర్జీవి గారికి ఆ టైంలో నేను రాశానంటే అది సాయి కార్తిక్ గారి చలవే. సాయి కార్తిక్ గారు మళ్ళీ కంబ్యాక్ లాగా, ఒక ఉప్పెనలాగా వచ్చి మళ్ళీ ఆ సంగీత సముద్రంలో మనందరినీ ముంచెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనిలన్న మీ అనుమతితో ఒక 4 లైన్లు నేను ఆటా ఇనాగ్రల్ గీతం రాయడం జరిగింది నెక్స్ట్ కన్వెన్షన్ కోసం. అందులో ఒక 4 లైన్లు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళ గురించి చెప్పడానికి నేను ఒక మంచి లైన్లు రాశాను. అందులో ఎన్ఆర్ఐలు అంటే ప్రతి ఒక్కరూ ఒక మేఘం తీరు, ఉన్నదేది దాచుకోరు, సాయం అంటే ఖాయంగా వరాల జల్లు కురిపిస్తారు. పంచగట్టుకొని ప్రపంచమేలుతున్న మన తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి రాస్తూ కూడా, చిన్ననాడే సింహంతో ఆడిన శాతవాహనుడు మన తాత, మన గొప్పతనం ఒక్క మాటలో చెప్పాలంటే మన గొప్పతనం ఒక అమ్మంత అన్నారు. మనం ఎక్కడున్నా కూడా మీరు అందరు రావాలి, మంచిగా ఇక్కడ ఎంతో టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ నన్ను ఆదరించి వెలికి తీసి మంచి మంచి చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటించిన నటీమణులకి, టెక్నీషియన్స్కి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సాయి రాజేష్ గారు స్టీఫెన్ అనే పేరుతో పరిచయం అయినట్టు నాకు గుర్తు. ఆ పేరుతో పరిచయం వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ లాగా ఎదిగారు. మీరు కూడా అలా పెరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంద్రాణి, దేర్ ఇట్ సెల్ఫ్ ద క్రియేటివిటీ షోస్. ఇండ్ రాణి అని చూడగానే, పోస్టర్ చూడగానే అర్థమైంది దిస్ పర్సన్ ఇస్ క్రియేటివ్ అని ఎవరైనా చెప్పగలరు. అండ్ ఐ సా ద ట్రైలర్, ఇట్స్ వెరీ గుడ్ అండి. ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ పర్ఫెక్ట్. అండ్ ఏ బడ్జెట్ ఏమో నాకు తెలియదు కానీ చాలా ఖర్చు పెట్టారు, కష్టపడి తీశారు. ఇట్ షుడ్ బ్రింగ్ బిగ్ బక్స్. April 5th రిలీజ్ అంటున్నారు. ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అజయ్, Sarayu, today we got a success. You have to be happy. We are having a party the other side, you can come. And music director. Suddenly చూడగానే I felt proud because మా ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అంటే సాయికి మాకు ఎలా ఉంటుందంటే, మూవీ అయిపోయిన తర్వాత అవతల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా మాకేదైనా డౌట్ వస్తే పిలిపించుకుని చేపించుకోగల, దాన్ని బ్రదర్లీహుడ్ అంటారా, సాన్నిహిత్యం అంటారా. అండ్ కనిపించినప్పుడల్లా నేను కనుక సినిమాలో తన పేరు పడకపోతే కాల్ చేసి తిట్టగల అంత చనువు ఉంది తనకి. ఈ సంవత్సరం చేస్తున్నాం, ఐ కెన్ ప్రామిస్ దట్.
And for everyone who came here and supporting, media, please support this movie because when ఒక మీడియం స్టార్ క్యాస్ట్తో చేస్తున్నప్పుడు మీడియా సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ విత్ మీడియా సపోర్ట్ మూవీస్ లైక్ దిస్ క్యాన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్. హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న ఫియర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు హరిత గోకినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. షూటింగ్ ప్రారంభించుకుని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. తో కలిసి బాపినీడు సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం బామా కలాపం 2. ప్రియమనే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు. బామా కలాపం 2 ఫిబ్రవరి 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ చిట్ చాట్ లో మూవీ హైలైట్స్ తెలియజేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అభిమన్యు నాకు యాక్చువల్లీ నా మేనేజర్ త్రూ నాకు తెలుసు. సో అభిమన్యుని కలిసి అలా భామకలాపం 1 దొరికింది. అలా చేసిన తర్వాత భామకలాపం 2 టైంలో నాకు కంప్యూటర్లో నాకు ఫోన్ చేసి కంప్యూటర్లో స్క్రీన్లో చూసి అలా నాకు స్టోరీ చెప్పి అలా వచ్చేసి. థ్యాంక్ యూ. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. దాన్నే స్పాంటినిటీ అంటారు కదా. మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు. సక్సెస్ఫుల్ అంటున్నారు. సక్సెస్ఫుల్ మీరు. థాంక్యూ. ఎక్కడున్నా సక్సెస్ఫుల్ అంటున్నారు. దీనికి భాషతోని యాసతోని సంబంధం లేదు. జస్ట్ బాడీలో లాంగ్వేజ్ భూతార్థం పెట్టి చూస్తే కథం అంతే, దొరకవట్టేస్తారు అంతే. భాషతోని ఇప్పుడు మనం ఎక్కడనో వీళ్ళు ఎక్కడనో వీళ్ళ దేశం ఎక్కడనో అందరం కలుస్తాం కదా. బాడీలో లాంగ్వేజ్ టైం వేస్ట్ ఎవరు చేయరో వాళ్ళు సస్కస్ అవుతారు కదా. నీకు కూడా సింగిల్ టేక్ లోనే అయిపోతుంది కదా మాక్సిమం. చెప్తున్నారంటే అయిపోతుంది. ఇప్పుడేమో మెల్లగా నిదానం మాట్లాడతావు, అందులో పోయినప్పుడేమో అక్క అని కొంచెం అట్లా డైరెక్ట్ కరే చెప్పినా. అది నేనే కదా, నువ్వు నన్ను చూసినావు కదా బయట, అంతే. అక్కడ శిల్ప ఎట్లనో నువ్వు చూసిన శరణ్య కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే శిల్ప అక్క అక్క అని పిలవకపోతే ఈ అక్క కదలదు అనమాట. అంతే. వినబడదా వినబడదా బాగా వినపడుతుంది. కానీ ఏదైనా చేయాలంటే చేస్తున్నప్పుడు అప్పుడు శిల్ప వచ్చి అక్క ఇది చేయకూడదు, అక్క ఇలా చేస్తే బాగుంటుందా అని అప్పుడప్పుడు శిల్ప అది ఆ మాట వినకుండా అనుపమ ఏం చేయదు. మీరు ఎట్లయినా వంటల మీద ఉన్నారు కదా, లొకేషన్లో కూడా మీరు ఎక్కువ ఏం తింటుండే? వండిపించుకుంటుర్రా లేక ఇంటికి వెళ్ళి చేసుకుంటుర్రా? ఫ్రేమలు ఉంటాయి కదా. ఈమె వచ్చి మాక్సిమం ఇంటి ఫుడ్డే, నేను వచ్చి బయట ఫుడ్. ఇంటి ఫుడ్ తిన్నా ఇంత బక్కగాలేమేమరా నువ్వు? అంటే నేను లావున్నాను. బాధపడతావు అయ్యాల నిద్రపోయి అంటే చూడనీకి ఉండాలి, మినిమం ఉండాలి కదా. లేకపోతే ఇప్పుడు 70 mm వస్తున్నాం, అప్పుడు అంటే చిన్న టీవీలో వస్తుంటుంది. ఇప్పుడు అంటే ముఖం పెద్దగా ఉండాలి, మినిమం నాయంత కావాలి. సో ఫేస్ పెద్దగా ఉండాలంటే మనం పెద్దగా ఉండాలా ఏంటి? ఎందుకు కొంతమంది అట్లనే ఉంటారు, మళ్ళీ స్క్రీన్ మీద బుగులు పడతారు. రౌడీ గుండె కాని వేషాలు కూడా వస్తుంటాయి. ఎప్పటికీ అవే మంచివి వస్తాయి కాదా? కొంచెం లావ్ అయితే బాగుంటుంది అంటున్నారా? నాట్ నెసెసరీ. అలా ఎవరు కూడా మేడం అరే సినిమాలు అట్లా చూసినాం వీళ్ళకి ఇట్లున్నారు అన్నట్టు లేరు. సినిమాల కన్నా మంచిగా వీళ్ళు
వేసిన కదా చాక్లెట్ నేను మంచిగా అనిపించింది. బామ కలాపం బగారా కలాపం కన్నా ఎక్కువ హీట్ కావాలి. బిర్యానీ కలాపం ఆహా ఎట్లయినా అది ఆహా అన్నట్టే ఉంటది. అదే ఎంతమంది వందల మంది ఉన్నారు ఇంట్లో చూస్తే నేను కూడా వచ్చి చూసిన ఇంత ఫన్ చేస్తారు అది నేను అనేది అనిపిస్తున్నాను నాకు. పెద్ద టీమే ఉన్నది అంటే సినిమాలకే కాదు ఇప్పుడు ఓటీటీ కూడా సినిమా కన్నా పెద్దగా పెరిగి. అవును అవును పైగా తెలుగులో వచ్చుడు మళ్ళా దీనికి బాపినేడు గారే కదా పైసలు నిర్మాత. అవును బాపినేడు గారు సుధీర్ గారు మంచిగా వాళ్ళు పెట్టి తీసి నేను లీడుస్తున్నారు మంచిగా. రెండోది హీట్ అవుతుంది ఎట్లయినా ఆల్రెడీ హీట్ రాకున్నది కదా ముందు. అవును రెండోది హీట్ అవుతుంది. మూడో దాంట్లో నన్ను పెట్టుకుంటారా? నేను చెప్తా అభిమన్యుకి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడ్ ఇన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్ వైమానిక దళవీరుల అలుపెరగని పోరాటాన్ని దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లు కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ IAF ఆఫీసర్ గా నటిస్తుండగా మానిషి చిల్లర్ రాడర్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఇక మార్చి 1న తెలుగు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ని యాంకర్ సుమ చేసిన చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్ రైట్. అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలనే రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే కానీ ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది. అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద అంటే ఆయన చేసిన వేరియేషన్స్ కానీ ఆయన చేసినని కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక రుద్రవీణ చేశారు, ఒక ఖైదీ చేశారు, ఒక టాగోర్ చేశారు, పక్కన ఇంద్రా చేశారు. అండ్ అంటే ఇలా 1-2 కాదు ఇలా హీ హాస్ 150 films ప్లస్. హీఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు అంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, డే టు డే సిచ్యువేషన్స్ కానీ మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి ఒక చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. ఛానలైజ్డ్ ఎమోషన్స్ అంటే మేజర్ పుల్వామాలో ఏదైతే జరిగిందో 2019లో హ్యూమన్ మిలిటెంట్ బాంబ్తో ఒక కార్ బాంబ్తో ఒక 40 CRPF సోల్జర్స్ని 40 CRPF సోల్జర్స్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే అవుతుందో అది దాని తర్వాత ఇండియా రిపర్కషన్స్ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. ఒక బిగ్గెస్ట్ 2 countries ఎయిర్ ఫోర్సెస్ ఢీ కొనడం ఒక 50 years తర్వాత ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్స్ మాత్రం ఆబ్వియస్లీ బేస్ చేసుకున్నాం. బట్ దీని చుట్టూ క్యారెక్టరైజేషన్ కానీ అంటే రియల్ లైఫ్ పైలట్స్ని వాళ్ళ స్టోరీస్ వాడకూడదు బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. సో అందుకు మేము ఒక ఫిక్షనల్ క్యారెక్టరైజేషన్స్ బేస్ చేసి ఈ ఇన్సిడెంట్ మీదకి ఇలా వీవ్ చేసాం. వరుణ్ కానీ ఇలాంటి స్టోరీస్ అందులోనూ మీరు ఇక్కడ మల్లారెడ్డి లాంటి ప్లేస్లో తీసుకొని వచ్చి చెప్పడం అనేది ఎంత అవసరం అంటే లేదంటే అది ఒక హెడ్లైన్ లాగా వెళ్ళిపోయింది మైండ్లో నుంచి. మహా అయితే ఎక్కడో చిన్న స్నిప్పెట్స్ లాగా మనం అలా పాస్ చేసుకుంటూ ఒక రీల్ లాగా వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ఏం జరిగింది, ఎంత సఫర్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది ఎవరికి అంటే నాకు పేపర్ చదివినప్పుడు కానీ 2019 తర్వాత న్యూస్ చదివినప్పుడు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు. తర్వాత ఎప్పుడైతే కథ విన్నానో కథ అనిపించింది ఇంత చేశారు మన దేశం కోసం మనకి ఎందుకు ఇంత తక్కువ తెలుసు అని అనిపించి అది నిజంగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఈ సినిమా చేయాలి అనే. మనందరం ఈరోజు ఇంత హ్యాపీగా హాయిగా మన జీవితాల్లో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడ ఎవరో మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి. అంటే అదర్వైజ్ వి ఆర్ నాట్ దేర్. దట్స్ కంప్లీట్లీ ట్రూ. అంటే మన అందరికీ లైఫ్లో మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ వాళ్ళందరినీ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటాం, చాలా ప్రేమ అనురాగాలు చూపించుకుంటూ ఉంటాం. బట్ మన ఇండియా దేశంలో ఉన్న పాపులేషన్ 130 crores జనాలు అందరినీ నా ఫ్యామిలీ అనుకుంటేనే ఆ వ్యక్తి వెళ్ళి బార్డర్లో ఫైట్ చేయగలుగుతాడు. అలాంటి సోల్జర్స్ కోసం వాళ్ళకు ట్రిబ్యూట్ లాగా వాళ్ళు చేసే హీరోయిక్స్ గురించి ఇలాంటి సినిమాలో చెప్పే అవకాశం మాకు దొరికింది నిజంగా. అండ్ ఇలాంటి స్టోరీస్ చెప్పాలి నేనే కాదు ఇంకా చాలా మంది చేయాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ నాట్ సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. Cinema, 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 cinema.